అద్భుతమైన వాచకం నటరత్న ఎన్టీఆర్ది. కంగుమనే కంఠంతో తెరపై ఆయన డైలాగులు చెబుతుంటే ప్రేక్షకులు మైమరచి వినేవారు. క్లిష్టమైన సంభాషణలను కూడా ఆయన అలవోకగా చెప్పేసేవారు. సినిమాలో 2-3 పాత్రలను పోషిస్తున్నప్పుడు కూడా వాటి మధ్య వేరియేషన్స్ చూపిస్తూ వేరువేరు నటులు ఆ పాత్రలు పోషించారా అనే భావనను ప్రేక్షకులకు కలిగించేవారు ఎన్టీఆర్. సుదీర్ఘమైన తన నట జీవితంలో 300 చిత్రాల్లో ఆయన నటించారు. విభిన్న పాత్రలు పోషించారు. బహుపాత్రాభినయంలో తనకు సాటి మరెవరూ లేరని అనిపించుకున్నారు. అంతటి మహానటుడు తెలుగువాడిగా పుట్టడం గర్వకారణంగా భావిస్తుంటారు చాలామంది. ఎన్టీఆర్ తన నట జీవితంలో 2 చిత్రాలకు డబ్బింగ్ చెప్పలేదు. ఆయనకి వేరెవరో డబ్బింగ్ చెప్పడం చూసి ఎంతో వెలితిగా ఫీల్ అయ్యారు ఆనాటి ప్రేక్షకులు. ఆ చిత్రాలు ఏమిటంటే సంపూర్ణ రామాయణం, ఎర్రకోట వీరుడు. మొదటి చిత్రాన్ని తమిళంలో తీశారు. ఎన్టీఆర్ ఇందులో శ్రీరాముడి పాత్ర పోషించారు. ఇందులో తెలుగు నటులు కూడా నటించడంతో తెలుగులో కూడా డబ్ చేశారు. అప్పుడు ఎన్టీఆర్కు వేరెవరో డబ్బింగ్ చెప్పారు. అయితే రెండవ సినిమా ఎర్రకోట వీరుడును మాత్రం తెలుగులో తీశారు. తెలుగులో తీసిన చిత్రానికి ఎన్టీఆర్ కాకుండా మరొకరు డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకలా జరిగింది? ఆ సినిమా విశేషాలు ఏమిటి? ఎర్రకోట వీరుడు చిత్ర వివరాలు తెలుసుకోవాలంటే 70 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1955 దర్శక పితామహుడు హెచ్ఎం రెడ్డి ఎన్టీఆర్ హీరోగా గజ దొంగ చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో ప్రారంభించారు. వైఆర్ స్వామి దర్శకుడు, సావిత్రి బి సరోజాదేవి హీరోయిన్లు, రాజనాల ఆర్ నాగేశ్వరరావు విలన్లు. మిగిలిన పాత్రలకు తమిళ నటుల్ని కూడా తీసుకున్నారు. హెచ్ఎం రెడ్డి అంటే ఎన్టీఆర్కు గౌరవం. ఆయనకు ఈయనంటే అభిమానం. కెరీర్ ప్రారంభంలో వేషాన్ని అభ్యర్థిస్తూ హెచ్ఎం రెడ్డి ఆఫీస్కు చాలాసార్లు వెళ్ళారు ఎన్టీఆర్. ఆ సమయంలో ఛాన్స్ ఇవ్వలేకపోయినా ఆ తరువాత వద్దంటే డబ్బు చిత్రాన్ని ఎన్టీఆర్తో నిర్మించారు హెచ్ఎం రెడ్డి. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్తో గజ దొంగ చిత్రం ప్రారంభించారు. ఈ సినిమాను ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ అడుగడుగునా ఇబ్బందులే. సగానికి పైగా చిత్రం పూర్తయిన తర్వాత హెచ్ఎం రెడ్డి కన్ను మూయడంతో షూటింగుకు తొలి బ్రేక్ పడింది. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కనుక దాన్ని పూర్తి చేయడానికి కొందరు ముందుకు రావడంతో మళ్ళీ కొంతకాలం తరువాత షూటింగ్ మొదలైంది. కొన్ని రోజులు షూటింగ్ తర్వాత నటుడు ఆర్ నాగేశ్వరరావు హఠాత్తుగా మరణించడంతో గజ దొంగ చిత్రానికి 2వ బ్రేక్ పడింది. ఆర్ నాగేశ్వరరావు స్థానంలో తమిళ నటుడు నంబియార్ను ఎంపిక చేశారు. మళ్ళీ షూటింగ్ ప్రారంభించే సమయానికి దర్శకుడు కూడా మారిపోయారు. వైఎస్ఆర్ స్వామికి బదులు తమిళ దర్శకుడు పార్థసారథి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. సినిమా పేరు కూడా మారింది. గజ దొంగ అని కాకుండా ధర్మ విజయం అని కొత్త టైటిల్ పెట్టారు. ఇబ్బందుల్ని అధిగమించి ఎలాగైతేనేం సినిమా షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించేసరికి మళ్ళీ ఇబ్బందులు ఎదురైనాయి. 3వ బ్రేక్ పడింది. ఇహ అప్పటి నుంచి 1 కాదు 2 కాదు ఏకంగా 18 ఏళ్ళు ధర్మ విజయం చిత్రం ఫిలిం డబ్బాలలో ఉండిపోయింది. ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్, సావిత్రి బి సరోజాదేవి ఉన్న సినిమా కథ పూర్తి చేసి విడుదల చేద్దామని ఒకరిద్దరు నిర్మాతలు ఉత్సాహం చూపించినా ఈ సినిమా చుట్టూ ఉన్న ఆర్థిక సమస్యలను చూసి భయపడి వెనకడుగు వేశారు వారు. 18 ఏళ్ల తరువాత అంటే 1973లో ధర్మ విజయం చిత్రానికి మోక్షం వచ్చింది. ఈ సినిమాకు ఉన్న ఆర్థిక సమస్యలను పరిష్కరించి ఎలాగైనా చిత్రాన్ని బయటపడేయాలని నిర్మాత తిరువీధి గోపాలకృష్ణ నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నంతో ఆయనకు అండగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దశరథరామిరెడ్డి నిలిచారు. అక్కడే వారికి ప్రధాన సమస్య ఎదురైంది. అదేమిటంటే ఎన్టీఆర్తో డబ్బింగ్ చెప్పించాలి. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చేసిన సినిమాకు డబ్బింగ్ చెప్పమని ఆయన్ని ఎలా అడగడం? ఒకవేళ ధైర్యం చేసి అడిగినా ఆయన ఎలా స్పందిస్తారో
ఈ ఊగిసలాటల మధ్య ధైర్యం చేసి ఎన్టీఆర్ను అడగలేకపోయారు. ఆయనకు డబ్బింగ్ ఆర్టిస్ట్ దశరథ రామరెడ్డితో డబ్బింగ్ చెప్పారు. మిగిలిన వాళ్ళ డబ్బింగ్ పూర్తి చేశారు. పనిలో పనిగా సినిమా పేరు కూడా మార్చేశారు. ఎర్రకోట వీరుడు అని తెలుగులో, తిరుడదే తిరుడన్ అని తమిళంలో నిర్ణయించారు. 1973 డిసెంబర్ 14న ఎర్రకోట వీరుడు చిత్రం తెలుగులో విడుదలయ్యింది. అప్పటికే ఎన్టీఆర్ నటించిన దేవుడు చేసిన మనుషులు, వాడే వీడు చిత్రాలు విడుదలయ్యి విజయ విహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన ఎర్రకోట వీరుడు చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సినిమా మొదలైన 15 నిమిషాల తరువాత ఎన్టీఆర్ పాత్ర ప్రవేశిస్తుంది. చప్పట్లతో ఆయనకు స్వాగతం పలికిన ప్రేక్షకులు మరుక్షణంలో షాకుకు గురయ్యారు. ఎందుకంటే తెర మీద కనిపిస్తున్నది ఎన్టీఆరే, కానీ మాటలు ఆయనవి కాదు. ఎన్టీఆర్కు మరెవరి చేతో డబ్బింగ్ చెప్పించడం చూసి ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఫలితంగా ఎర్రకోట వీరుడు చిత్రం ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పి ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆ పని చేయకపోవడం వల్ల సినిమాకు తీవ్ర నష్టం కలిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.